కర్నూలు జిల్లా కలెక్టర్ గౌరవ శ్రీ మేడం గారిని కలవడం జరిగినది. ఈరోజు హెచ్హెచ్ సర్వే అంటే హౌస్ హోల్డ్ సర్వే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రతిష్టాత్మకంగా ఆ సర్వేలలో మా బేడ బుడగజంగ కులము నమోదు కావడం లేదు. అది ఎస్సీలో కానీ ఓసీలో కానీ మా కులం చూపించకపోవడం వల్ల మా యొక్క జనాభా విధానం ప్రభుత్వ రికార్డులలో నమోదు కాకుండా ఇబ్బంది పడే విధానం ఉందమ్మా. గతంలో కూడా ఇదే కర్నూలు జిల్లా నుంచి 2016లో గౌరవ కలెక్టర్ గారు దృష్టి తీసుకుపోవడం వల్ల అప్పుడు స్మార్ట్ పర్ సర్వే హౌస్ హోల్డ్ స్మార్ట్ పర్ సర్వేలో కూడా బుడగజంగం లేకపోతే మేము గౌరవ కలెక్టర్ గారు దృష్టి తీసుకుపోవడం వల్ల కలెక్టర్ గారు గతంలో ఉన్న ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు వీడియో కాన్ఫరెన్స్ లో బుడగజంగాలు వాళ్ళ యొక్క జనాభాను కర్నూలు ఉమ్మడి జిల్లాలో నమోదు చేసుకోవడం లేదు సార్, అందుకనే ఇది పెండింగ్ పెట్టాల్సి వస్తుంది, దాదాపు 25,000 జనాభా ఉంది అని చెప్పడం వల్లనే మా కులాన్ని నమోదు చేయడం జరిగింది. తర్వాత మళ్ళా 2023లో కూడా కుల గణన జరిగేటప్పుడు పోయిన గత ప్రభుత్వంలో కూడా బుడగజంగ కమ్యూనిటీ బేడ బుడగ కమ్యూనిటీ లేకపోవడం వల్ల ఈ విషయంపై కూడా ఇక్కడనే కలెక్టర్ గారు అదేవిధంగా బీసీ వెల్ఫేర్ డైరెక్టర్ గారు రావడం వల్ల వాళ్ళ దృష్టి తీసుకుపోవడం జరిగింది. వారు కూడా క్వశ్చన్ మార్కులు పెట్టి ఓసీలలో మా కులాన్ని నమోదు చేయడం వల్లనే ఈరోజు 40,000 జనాభా రాష్ట్ర వ్యాప్తంగా చూపించడం జరుగుతుందమ్మా. అదేవిధంగా ఈ విధంగా అదేవిధంగా డిఎస్సిలో కూడా బేడ బుడగం కులము ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి కూడా లేకపోతే గౌరవ కలెక్టర్ గారి దృష్టికి పోయినాక కలెక్టర్ గారి దృష్టి తీసుకుపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మాకు ఒక లెటర్ పెట్టడం వల్ల అక్కడ శాంక్షన్ చేయడం వల్లనే ఈరోజు ఒక 10 మంది దాకా బుడగజంగం ఓసీ కింద మా ఊళ్ళు టీచర్గా జాబులు పొందడం జరిగింది. ఈ విధంగా కుల పునాది పైన మా రికార్డు లేకపోతే ఇవాళ గతంలో ఈరోజు ఓఆర్జేలో మా యొక్క బేడ బుడగ సమస్య కేంద్రంలో పెండింగ్ ఉంది. ఆ ఓఆర్జే వాళ్ళు ఏమంటుంటే మీ జనాభా సర్వే రాష్ట్రంలో కానీ కేంద్రంలో మేము చేసే మా సర్వేలో కూడా మీది నమోదు కావడం లేదని చెప్పి వారి నెగ్లెక్ట్ సమాధానం ద్వారా వాళ్ళ రికార్డు ఉన్నా కూడా 1991, 91, 2001, 2011 జనాభా కేంద్రం చేసిన జనాభా సర్వేలో ఉన్నా కూడా లేదంటున్నారు. మరి గతంలో కూడా ఇప్పుడు కూడా 2027 కేంద్రం యొక్క హోంశాఖ మంత్రిత్వ శాఖ ద్వారా ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి జనగణన సర్వేలో కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. మార్చిలో అది సర్వే జరుగుతుందమ్మా. ఈ విధంగా మా కులం యొక్క నమోదు మా కులం పేరే లేకపోతే అదర్స్ కింద దాని కింద నమోదు చేసుకోవడం వల్ల మా జనాభా ఇబ్బంది పడిపోతాం, మా యొక్క హక్కులను కోల్పోతున్నాం. ఇంత టెక్నాలజీ పెరిగిపోతున్నా కూడా మా కులం పేరు నమోదు చేసుకోలేకపోతుందంటే ఎంత బాధాకరమైనదో ఒకసారి ఆలోచించాలమ్మా. దయచేసి ఐఏఎస్ ఆఫీసర్లు మీరే సంబంధించిన స్టేట్ సెంట్రల్కు దీనికి తెలియజేసి మా కులం ఇది ఇప్పుడు 2027 జనగణన కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సర్వేలో మార్చిలో ఏర్పడే సర్వేలో కూడా మా కులం పేరు ఉండాలి. అదేవిధంగా ఇప్పుడు హెచ్హెచ్ సర్వే అంటే హౌస్ హోల్డ్ సర్వే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దాంట్లో కూడా మా యొక్క కులం పేరు ఉన్నప్పుడే మాకు విద్యా ఉద్యోగ సంక్షేమ పథకాలు మా యొక్క కులం పునాది పైన ఉన్నప్పుడే మా యొక్క రికార్డు అన్ని గవర్నమెంట్ చెప్పి మాకు లబ్ధిదారులు అందరం కూడా మేము పథకాలు పొందడానికి మేము అన్ని బెనిఫిట్స్ పొందడానికి అవకాశం ఉంటుందమ్మా. మా కులం పేరు లేకుండా ఉంటే మేము ఈ యొక్క సర్వేకు మేము వాకౌట్ చేస్తాం, రిజెక్ట్ చేస్తాం, మేము నమోదు చేసుకోము అని తెలియజేస్తే ఇమ్మీడియట్గా మేము రాష్ట్ర ప్రభుత్వం సిఎస్తో మాట్లాడి మీకు న్యాయం జరిగే విధంగా లెటర్ కూడా పెడతానని చెప్పి తెలియజేయడం జరిగింది. యావత్ ఆంధ్రప్రదేశ్లోనే బేడ బుడగం కులస్తులారా ఆలోచించండి, ఎవరో చేస్తారు మనకేం అనుకుండా మీ యొక్క స్థానికంగా కలెక్టర్ గారికి తహసీల్దార్లకు అక్కడి నుంచి ఆర్డీఓల గారికి దృష్టి తీసుకుపోయి మన కులం పేరు మీద నమోదయ్యే విధంగా చేయండి. ఈ గతంలో మన పెద్దలు చేసిన తప్పిదాలను మనం కూడా తప్పిదాలు చేయకూడదంటే ఖచ్చితంగా కుల పునాది పైన మన కులం పేరు మీద బేడ బుడగం కులం పేరు మీదనే మనం సర్వేలలో ఏ కేంద్రంలో వస్తున్న సర్వేలు ఎత్తనమే ఇప్పుడు హెచ్హెచ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సర్వేలు ఎత్తనమే మన కులం పేరు నమోదు చేసినప్పుడు మనకు న్యాయం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఆ విధంగా అందరు ప్రయత్నం చేసినప్పుడే మన యొక్క బుడగజంగం రికార్డు పరంగా భద్రంగా ఉంటుందని తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై బుడగజంగం, జై బుడగజంగం.